మనం రూమ్ లోకి వచ్చుకున్నప్పుడు మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి రే ధనుష? మనం రూమ్ లోకి వచ్చుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం? ఆ? నేను నువ్వు బోళ్ళు తోమాలి, బియ్యం కడిగి పెట్టాలి. నేను కూరగాయలు కొయ్యాలి, కూర వండాలి, అన్నం వండాలి. నిన్నేమైంది తెలుసా ఫ్రెండ్స్? నిన్న రాత్రి ములక్కాయ కూర 4 ములక్కాయలు వండుతానంటే అద్దు 6 వండమన్నాడు. అన్నాడు. అండిన 6 ములక్కాయలు కూర వండినా, కూర బాగా అయింది. మంచిగా రాత్రి తిన్నా, కొద్దిగా పొద్దున మిగిలింది, కొద్దిగా అన్నం కూడా మిగిలింది. అన్నం పొద్దుగానే లేచిన, మళ్ళీ పొద్దున్న లేచి క్లాసుకి పోతాను అన్నం తిన్నాడు. సరే అన్నం అయిపోయింది. నేనేం చేసిన, ఆకలి అవుతుందని స్వీట్ కార్న్ మక్క కంకులు ఉడకబెట్టిన. అది తింటా అంటే నాకు కూడా ఉడకబెట్టాను, అది కూడా ఉడకబెట్టిన. మక్కగానికి నేను తింటాను నాతో మళ్ళీ తిన్నాడు. నేను 2 అరటి పళ్ళు తింటా అంటే మళ్ళీ 2 అరటి పళ్ళు తిన్నాడు. తిన్నావు 2 తిన్నావు కానీ ఇంకా అరటి పళ్ళు అయిపోయినాయా? ఇక నేను 11:30కు అన్నా, అరే మరి గిన్నె గడుగురా, ఇక నేను అన్నం పెట్టి కూర వండుతా. లేస్తలేడు కదా, ఈ మాట అన్నాక లేస్తలేడు. మళ్ళీ ఏంటిది చదువు మీద పడ్డాడు, ఇక లేస్తలేడు. ఇక ఇప్పుడే తిన్నాం కదా, 12కి కడతాను అన్నాడు. 12 1 గంట అయింది, 1 గంట 1:30 అసలే కడతలేదు. ఇక నేను కొద్దిగా గట్టిగానే సీరియస్ అయిన తర్వాత ఏమంటాను ఎరిగానా, కూరలు బంద్ చేద్దాం. ఎవడన్నమంటాను నేను, కూరలు ఎవడన్నమంటాడు. నేను నువ్వు ఏంటిది కూరలు బంద్ చేసి కూరలు కొనుక్కొచ్చుకుందాం, వంట నాకు ఏమండకన్నాడు. ఇప్పుడు మళ్ళీ బువ్వేలు అయింది, తినాలి ఇప్పుడు. ఇక మళ్ళీ ఇప్పుడు నేనే కూర వండాలి, రాత్రి కొద్దిగా అంత మిగిలించుకోవాలి, మళ్ళీ దాన్ని పొద్దుగాల తింటాడు. అరే మళ్ళీ రేపు ఇదే కథ. ఇట్లనే మీ దాంట్లో కూడా ఉంటే వంట చేయండి.